వేములవాడ నియోజకవర్గంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కల్పించాలని బీడీ కార్మికులందరికీ నెలకు 4,000 జీవన భృతి అందించాలనే డిమాండ్తో ఈ నెల 11న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంకా ఇల్లు లేని నిరుపేదలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారికి వెంటనే స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, 6 గ్యారెంటీలు కూడా సక్రమంగా అమలు చేయడంలో నిరాశ కలిగించిందని విమర్శించారు. బీడీ కార్మికులు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ వారికి వాగ్దానం చేసిన 4,000 జీవన భృతి అందించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11 నిర్వహించబోయే చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోనే అంతకుముందు గత 6-7 నెలల కింద మేము సర్వే చేసినప్పుడు దాదాపు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వేములవాడలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు మేము తెలియజేయనేది ఏమనగా 11 తారీఖు బేవస్తారం రోజున ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో, అదేవిధంగా బీడీ పింఛన్ రాని వాళ్ళు కూడా ఈ సిరిసిల్లకు కలెక్టరేట్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము కోరుచున్నాం. ఈ నెల సెప్టెంబర్ 11వ తేదీన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది, ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా బీడీ కార్మికులందరికీ 4,000 కలెక్టర్ కార్యక్రమం ధర్నా జరుగుతూ ఉంది. కాబట్టి వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీడీ కార్మికులు అట్లాగే ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ కోరడం జరుగుతూ ఉంది. మరి వేములవాడ ప్రాంతంలో ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం గురైంది, మరి ఇంకా కూడా అన్యాయం గురి కావద్దు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తాం.